ఫస్ట్ మన క్వశ్చన్ చూద్దాం. ఉరాల్ లేక్ ఈ సిచ్యుయేటెడ్ ఆన్ ద రివర్. ఇది మనకి యాక్చువల్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ చూసిన వెంటనే మనకి స్టాటిక్ అంటే ఫిజికల్ జియోగ్రఫీ నుంచి వచ్చిన క్వశ్చన్ లాగా మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక జనరల్ టెండెన్సీ చూసిన వెంటనే. కానీ ఇప్పుడు ఏపీఎస్సీ తాలూకా మైండ్ సెట్ వాళ్ళ తాలూకా క్వశ్చనింగ్ ప్యాటర్న్ ని మనం అర్థం చేసుకోవాలి. సో దీనికి ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను. ఇదే ఉరాల్ లేక్ ని మనం చూసుకుంటే అంటే ఏపీఎస్సీ తాలూకా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. దీని రీసోర్స్ ఏంటని చెప్పాలంటే మీకు న్యూస్ పేపర్ అని చెప్తాను. ఇది మనకి హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది November 15, 2016. సో ఇది ఒక ఆర్టికల్ ఏంటంటే కెన్ కశ్మీర్ ఊరా లేక్ బి రివైవ్డ్. అయితే ఇప్పుడు ఏపీఎస్సీ ఏం చేస్తుందంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకుని దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ అడుగుతుంది. అంటే ఇక్కడ స్టాటిక్ పార్ట్ ని అడుగుతున్నారు. ఇది మీరు గమనించాల్సింది. అందుకే మీకు న్యూస్ పేపర్ రీడింగ్ అనే ఒక స్కిల్ కింద చెప్తాను. అలాగే అది స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ లో మీరు ప్రిపేర్ అవ్వాలని చాలాసార్లు చెప్పాను. సో ఎందుకు ఇన్నిసార్లు మీకు ప్రెజర్ చేస్తానంటే మీరు అర్థం చేసుకోవాలి. సో ఇలాగే మనకి ఇంకో క్వశ్చన్ కూడా మనకు కనిపిస్తుంది. అది మీకు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. సో ప్రెసెంట్ ఇప్పుడు ఊరా లేక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఏ రివర్ మీద ఉందంటే మనకి జేలం రివర్. అండ్ ఏ స్టేట్ లో మనకు ఉందంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ జియోగ్రఫీ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు త్రూ మ్యాప్స్ లింక్ చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ మెమరీలో అది షిఫ్ట్ అవుతుంది. సో ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే లొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను, జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ ఒక టెక్టోనిక్ యాక్టివిటీ ద్వారా మనకి ఊరా లేక్ అనేది ఫామ్ అయింది. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్. అండ్ ఈ క్వశ్చన్ మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి కనిపించింది. అండ్ మెయిన్ గా ఈ రివర్ తాలూకా ఈ లేక్ తాలూకా డ్రైన్ అనేది జరిగింది బికాస్ ఆఫ్ విల్లో ప్లాంటేషన్స్. ఇక్కడ విల్లో ప్లాంటేషన్ అని సింపుల్ చెప్పాలంటే మనకి డైలీ లైఫ్ లో చూసుకుంటే క్రికెట్ బ్యాట్స్ ఉన్నాయి చూసారా, అవి ఈ విల్లో ప్లాంటేషన్ తాలూకా టింబర్ తోనే ఈ క్రికెట్ బ్యాట్స్ అనేవి కూడా తయారు చేస్తారు. అండ్ ఇక్కడ హిస్టారికల్ యాంగిల్ లో చూసుకున్నా సరే మనకి జైన్ ఉల్ అబిదిన్ ఈయనంటే ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. లైక్ ఎగ్జాక్ట్ గా మిడిల్ ఆఫ్ ద లేక్ ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ కింద కన్స్ట్రక్ట్ చేయమని, అదేంటంటే జైనా లంక్. అండ్ ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంది, అదేంటంటే తుల్బుల్ ప్రాజెక్ట్. అండ్ 1986 లో మనకి ఈ వెట్లాండ్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కింద ఇచ్చారు అండర్ ద వెట్లాండ్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎంఓఎఫ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. సో ఇలాగ మనకి కీ పాయింట్స్ అన్ని కూడా డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం లింక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డెక్కన్ ట్రాప్స్ ఆర్ ఫౌండ్ ఫ్రమ్. సో ఇది దీనికి రైట్ ఆన్సర్ అంటే మనకి సాలిడిఫికేషన్ ఆఫ్ లావా. ఇది కూడా మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో యాక్చువల్గా ఇది కూడా మనకి చూడడానికి స్టాటిక్ పార్ట్ లో కనిపించిన, కానీ ఇది కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ మనకి February 14, 2017 చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ఇండియాస్ డెక్కన్ ట్రాప్స్ ఫౌండ్ బై 2 ఎరప్షన్స్ అనే ఒక లేటెస్ట్ స్టడీ అనేది చెప్పింది. సో దీని మీద మనకి ఏపీఎస్సీ అనేది క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలంటే ఈవెన్ జియోగ్రఫీ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి న్యూస్ పేపర్ ని బేస్ చేసుకొని ఇస్తున్నారు. అంటే కంటెంట్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఉన్నా సరే దాని బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టాటిక్ పార్ట్ మీద మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏపీఎస్సీ. సో ఇది ఈ లాజిక్ ని మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెక్కన్ ట్రాప్స్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వోల్కానిక్ ఫీచర్స్ ఆన్ ద ఎర్త్. అండ్ మెయిన్ గా ఇప్పుడు మన లొకేషన్ చూసుకుంటే ఎక్కడ ఉందంటే మనకి వెస్ట్ సెంట్రల్ ఇండియాలో మనకి డెక్కన్ ప్లాటూ దగ్గర ఉందన్నమాట. సో ఇది దేని వల్ల మనకి వచ్చిందంటే ఇట్స్ అన్ ఎరప్షన్ అసోసియేటెడ్ విత్ అన్ ప్లూమ్. ఇక్కడ వాల్కనిక్ ఎరప్షన్ వల్ల వచ్చిందని చెప్తున్నాం. సో ఇట్స్ అన్ అసోసియేట్ విత్ ప్లూమ్ అన్నారు. ఇక్కడ ప్లూమ్ అంటే ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు మీకేంటే అక్కడ నుంచి కొన్ని ఎమిట్ అవుతాయి, లైక్ యాష్ కానీ గ్యాస్ కానీ ఎమిట్ అవుతాయి మనకి అట్మాస్ఫియర్ లోకి. అది కూడా ఎలా ఎమిట్ అవుతాయి అంటే ఒక కాలమ్ రూపంలో ఎమిట్ అవుతాయి. సో దాన్ని మనం ప్లూమ్ అంటాం. ఇది ఎక్కడ మనకి జరిగిందంటే రీయూనియన్ ఐలాండ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది మనకి లొకేషన్ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ వాల్కనిక్ ఎరప్షన్. అండ్ లేటెస్ట్ గా చూసుకుంటే లేటెస్ట్ రిపోర్ట్ సెకండ్ ఎరప్షన్ ఇంకోటి ఉంది, అదేంటంటే కొమరస్ ప్లూమ్ అని చెప్తున్నారు. సో అది మనకి లేటెస్ట్ స్టడీ ఏంటి బై 2 ఎరప్షన్స్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఎక్కడ అంటే ఎరప్షన్ అనేది రీయూనియన్ ఐలాండ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. అండ్ సెకండ్ ఏంటి కొమరస్ ప్లూమ్. అండ్ ఈ కొమరస్ ప్లూమ్ ఎక్కడ ఉందంటే మనకి మడగాస్కర్ దగ్గర ఉంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈవెన్ హిస్టారికల్ యాంగిల్ లో చూసుకున్నా సరే డిక్లైన్ ఆఫ్ ద డైనోస్ కూడా వీటి వల్ల జర్నీ అని కూడా మనకి లేటెస్ట్ రిపోర్ట్ అనేది చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే స్టడీ ఆఫ్ సాయిల్ ఇన్ ఇట్స్ న్యాచురల్ సెట్టింగ్ ఈజ్ నోన్ యాజ్ పెడాలజీ. సో ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ స్టాటిక్ పార్ట్ క్వశ్చన్, కానీ దీన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ ఇంకోటి ఉంది, అదేంటంటే ఎడఫాలజీ. ఇప్పుడు ఏంటి పెడాలజీ అంటే ఏంటి, ఇట్స్ స్టడీ ఆఫ్ సాయిల్స్ ఇన్ దర్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్. అండ్ పెడాలజీ ఇంకా వేరే థింగ్స్ కూడా డీల్ చేస్తుంది, అదేంటంటే పెడోజెన్సిస్, సాయిల్ మార్ఫాలజీ అండ్ సాయిల్ క్లాసిఫికేషన్. అయితే ఇక్కడ ఎడఫాలజీ గురించి మనం ఇంటర్లింక్ చేసుకోవాలి. ఇది కూడా మనకి ఇంటర్లింక్ అవుతుంది కాబట్టి ఎడఫాలజీకి ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎడఫాలజీ ఏం చెప్తుందంటే ఇట్ స్టడీస్ హౌ ద సాయిల్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్లాంట్స్, ఫంగై అండ్ అదర్ లివింగ్ థింగ్స్. అంటే సాయిల్స్ ఏ విధంగా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్లాంట్స్ ని, అలాగే ఫంగైని, అలాగే వేరే లివింగ్ థింగ్స్ అనేది ఎడఫాలజీ అనేది చెప్తుంది. సో ఇది కూడా మీరు ఇంటర్లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫౌండ్ ఇన్ అబండెన్స్ ఇన్ రెడ్ సాయిల్స్. సో దీనికి మనకి రైట్ ఆన్సర్ అంటే మనకి ఐరన్ అనమాట. సో ఇక్కడ మన ఫోకస్ ఏరియా అంటే రెడ్ సాయిల్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోవాలి. రెడ్ సాయిల్స్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సాయిల్ గ్రూప్ ఆఫ్ ఇండియా. ఇది కూడా మనకి చాలా సార్లు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు కనిపించింది. అండ్ దీనికి ఇంకో పేరేంటి ఓమ్నిబస్ గ్రూప్. అండ్ మెయిన్ గా వీటి తరగ పేరెంట్ రాక్స్ ఏంటంటే క్రిస్టలిన్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్. సో వీటి తరగ నేచర్ వల్ల ఇవి ఎసిడిక్ గా మనకి ఉంటాయన్నమాట. అండ్ కెమికల్ కంపోజిషన్ చూసుకుంటే నాన్ సాల్యుబుల్ మెటీరియల్ ఎంత అంటే 90.47% అండ్ ఐరన్ ఎంత అంటే మనకి 3.61%. అండ్ మెయిన్ గా వీటి తరగ రెడ్ కలర్ దేని వల్ల వస్తుందంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్. సో ఇది మీరు గమనించాల్సింది. ఐరన్ ఆక్సైడ్ వల్ల మనకి రెడ్ కలర్ అనేది వస్తుంది అనమాట. సో మెయిన్ గా ఇంకా డీటెయిల్ చూసుకుంటే డ్యూ టు వైట్ డిఫ్యూజన్ అనమాట. సో ఇది కూడా ఇంటర్లింక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఎక్కడ మనకి ఎక్కువ కనిపిస్తాయి అంటే ఏ రీజన్స్ కనిపిస్తాయి అంటే తక్కువ వర్షపాతం ఉన్న అంటే లో రెయిన్ఫాల్ ఉన్న రీజన్స్ లో మనకి రెడ్ సాయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఓవర్ టోటల్ ఏరియాలో 10.6% రెడ్ సాయిల్స్ ఆక్యుపై చేసి ఉన్నాయి ఓవర్ 3.5 lakh స్క్వేర్ కిలోమీటర్. అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఏ స్టేట్ లో మనకి రెడ్ సాయిల్స్ ఎక్కువ కనిపిస్తాయి అంటే మనకి తమిళనాడు. సో ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్ మనకి తమిళనాడు స్టేట్ లో మనకి రెడ్ సాయిల్స్ అనేవి ఉన్నాయి. అండ్ బేసికల్ ఇవి ఎలాంటి నేచర్తో ఉన్నాయంటే మోస్ట్లీ లోమి. అంటే వీటికి ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. లైక్ బ్లాక్ సాయిల్స్ కి ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది, కానీ రెడ్ సాయిల్స్ కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో దీనివల్ల ఏంటి ఇవి పూర్ గ్రోయింగ్ సాయిల్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. అలాగే కల్టివేషన్ కూడా చాలా చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందువల్ల ఈ లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ వల్ల. అండ్ ఇట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ డ్రై ఫార్మింగ్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ ఇచ్చారు, నేషనల్ వాటర్వే 4 ఈస్ బిట్వీన్ కాకినాడ అండ్ పుదుచ్చేరి. ఈ నేషనల్ వాటర్వే 4 మీద మనకి చాలా వరకు క్వశ్చన్స్ కనిపిస్తాయి మనకి రీసెంట్ ఎగ్జామ్స్ లో. సో కాబట్టి మీరు చాలా డీటెయిల్ గా వీటి గురించి చదవాలి. ఇది యాక్చువల్ టేబుల్ కానీ మీకు చాలా డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ వాటర్వే 1 నుంచి నేషనల్ వాటర్వే 5 వరకు మనం అన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక హాలిస్టిక్ అప్రోచ్ మనం కవర్ చేస్తాం కాబట్టి చాలా డీటెయిల్ గా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాప్ ఐడియా ఉన్నది. ఇక్కడ చూసుకుంటే మీకు నేషనల్ వాటర్వే 1 ఉంది, నేషనల్ వాటర్వే 2 ఇది, నేషనల్ వాటర్వే 3 మనకి కేరళ, నేషనల్ వాటర్వే 4 మనకి ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి కనిపిస్తుంది. అండ్ నేషనల్ వాటర్వే 5 ఇక్కడ మనకి ఈ వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సాలో మనకి కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి మీరు డీటెయిల్ గా తెలుసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం చూసుకుంటే నేషనల్ వాటర్వే 1. సో ఇక్కడ మనకి ప్లేసెస్ అనేవి స్టార్టింగ్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఎక్కడెక్కడ కనెక్ట్ చేస్తుంటే అలహాబాద్ టు హాల్దియా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రివర్స్ మీద మనకి క్వశ్చన్స్ అంటున్నారు. రీసెంట్ గా రివర్స్ మీద మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా మీకు సెపరేట్ గా ఇవ్వడం జరిగింది. అండ్ ఏ రివర్స్ ఫ్లో అవుతున్నాయి అంటే మనకి గంగా, భగీరథి అండ్ హుగ్లీ. సో టోటల్ ఎంత అంటే 1620 కిలోమీటర్స్. అండ్ ఇది హైయెస్ట్ అనమాట. 1620 కిలోమీటర్స్ అనేది హైయెస్ట్ నేషనల్ వాటర్వే 1 లో. సో ఇది మనకి టేబుల్లో కూడా ఉంది. సో ఇది కూడా మీరు లెంగ్త్ ఏది ఎక్కువ అంటే మనకి నేషనల్ వాటర్వేస్ లో మనకి నేషనల్ వాటర్వే 1 అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ప్లేస్ ఏంటంటే అలహాబాద్, హాల్దియా. అండ్ రివర్స్ ఏంటి గంగా, భగీరథి, హుగ్లీ. అండ్ 1986లో ఇది నేషనల్ వాటర్వే 1 కింద డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఏ స్టేట్స్ కవర్ చేస్తుందంటే యూపీ, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఇది నేషనల్ వాటర్వే 1 గురించి. నెక్స్ట్ ఏంటి నేషనల్ వాటర్వే 2. సో ఇక్కడ ప్లేసెస్ చూసుకుంటే ఇది సరియా, ధుబ్రీ కనెక్ట్ చేస్తుంది. అలాగే రివర్ ఏంటంటే మెయిన్ గా మనకి బ్రహ్మపుత్ర. సో టోటల్ 891 కిలోమీటర్స్ లెంగ్త్ ఇది. నేషనల్ వాటర్వే కింద ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 1988. అండ్ ఏ స్టేట్ అంటే మనకి అస్సాం. సో ఇది కూడా మీరు బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ వాటర్వే 3. ఇది మనకి కొల్లాం నుంచి కొట్టాపురం వరకు ఇది కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే మనకి కేరళ అంతా కూడా ఇప్పుడు మనకి రివర్స్ కాదు, ఇక్కడ కెనాల్స్ అనమాట. సో ఇక్కడ వెస్ట్ కోస్ట్ కెనాల్ అలాగే చంపకార, ఉద్యోగ మండల కెనాల్స్ అనేవి కనెక్ట్ చేస్తుంది. అండ్ నేషనల్ వాటర్వే కింద ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 1993. మన స్టేట్ ఏంటంటే మనకి కేరళ. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ తగినట్టు మనకి నేషనల్ వాటర్వే 4 చూసుకుంటే ప్లేస్ ఏంటంటే కాకినాడ టు పుదుచ్చేరి. అండ్ ఇక్కడ రివర్స్ మీద కూడా మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. అది ఏ రివర్స్ అంటే మనకి గోదావరి, కృష్ణ. సో గోదావరి చూసుకుంటే మనకి ఈ భద్రాచలం, రాజమండ్రి స్ట్రెచ్ అనేది గోదావరి. అండ్ రివర్ కృష్ణ చూసుకుంటే వజీరాబాద్ అండ్ విజయవాడ స్ట్రెచ్ ని మనం కృష్ణతో లింక్ చేసుకోవచ్చు. అండ్ నేషనల్ వాటర్వే కింద ఎప్పుడు డిక్లేర్ చేశారంటే మనకి 2008. అండ్ ఏ స్టేట్స్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అలాగే పుదుచ్చేరి. నెక్స్ట్ ఏంటంటే మనకి నేషనల్ వాటర్వే 5. ఇది మనకి ఏ ప్లేసెస్ కనెక్ట్ అవుతుందంటే మనకి తాల్చర్ నుంచి దమ్రా వరకు ఇది కనెక్ట్ అవుతుంది. అండ్ రివర్స్ ఏంటంటే మనకి మతాయ్ అండ్ మహానది రివర్స్. అండ్ మెయిన్ గా దీంట్లో కూడా మనకి స్ట్రెచ్ అవుట్ ఉంది, అదేంటి ఈస్ట్ కోస్ట్ కెనాల్. అలాగే దాంతోపాటు మతాయ్, మహానది డెల్టా రివర్స్. దీంతో టోటల్ లెంగ్త్ చూసుకుంటే 588 కిలోమీటర్స్. నేషనల్ వాటర్వే కింద ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 2008. అండ్ స్టేట్స్ చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా. సో ఇప్పుడు మీరు టోటల్గా చూసుకుంటే అంత డిఫరెంట్ యాంగిల్స్ లో మనకు కనిపిస్తున్నాయి. ఇదేంటే ఒక టేబుల్ ఫార్మాట్ లో మీకు సింప్లిఫై చేసి పెట్టాను, ఎందుకంటే దీని నుంచి క్వశ్చన్ మనకి డైరెక్ట్ గా రావడం జరుగుతుంది. సో దానివల్ల మీరు ఏంటంటే లాంగ్ టర్మ్ లో కూడా మీకు గుర్తుండడానికి అవకాశం ఉంది. సో ఇది మనకి
సింపుల్ టేబులర్ ఫార్మాట్. ఇక్కడ మీకు నేషనల్ వాటర్ వే 1 అంటే మనకి ప్లేస్ చూసుకుంటే అలహాబాద్, హాలియా, అండ్ దీంట్లో రివర్స్ ఏంటి గంగా, భగీరథి, హుగ్లీ. సో 1986లో దీన్ని డిక్లేర్ చేశారు నేషనల్ వాటర్ వే కింద. అండ్ స్టేట్స్ చూసుకుంటే మనకి యూపీ, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో మీకు ఇది కూడా అడగొచ్చు నంబర్ ఆఫ్ స్టేట్స్ గురించి, కాబట్టి ఇది కూడా మీరు బై హార్ట్ చేయాలి. సెకండ్ చూసుకుంటే మనకి సదియా దుబ్రి నేషనల్ వాటర్ వే 2. ఇది ఏ రివర్ అంటే మనకి బ్రహ్మపుత్ర. 1988లో దీన్ని డిక్లేర్ చేశారు నేషనల్ వాటర్ వే కింద. ఏ స్టేట్ అంటే మనకి అస్సాం. నెక్స్ట్ నేషనల్ వాటర్ వే 3 అంటే కొల్లాం, కొట్టాపురం. ఇది మనకి కొన్ని కెనాల్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ కేరళ కాబట్టి మనకి కెనాల్స్ గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ కోస్ట్, చంపగార, అలాగే ఉద్యోగ మండల్ కెనాల్స్. ఇది ఏ ఇయర్ లో అంటే మనకి 1996. అండ్ నేషనల్ వాటర్ వే 4 అంటే మనకి కాకినాడ, పుదుచ్చేరి. అండ్ మెయిన్ రివర్స్ ఏంటి మనకి గోదావరి, కృష్ణ. అండ్ 2008లోనే మనకి డిక్లేర్ చేశారు నేషనల్ వాటర్ వే కింద. స్టేట్స్ చూసుకుంటే మనకి ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి. అలాగే నేషనల్ వాటర్ వే 5 గురించి చెప్పాలంటే తాల్చర్, దామ్రా. అండ్ దీంట్లో మెయిన్ రివర్స్ ఏంటి మత అండ్ మహానది. ఇది కూడా మనకి 2008లోనే డిక్లేర్ చేశారు నేషనల్ వాటర్ వే కింద. అండ్ ఏ స్టేట్స్ ఉందంటే పాస్ అవుతుందంటే మనకి వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా. సో ఇది సింపుల్ టేబులర్ ఫార్మాట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్ గా మీరు బై హార్ట్ చేయాలి. ఇది మీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. So that's it for this video, and please subscribe to our channel IAS, APPSC, TSPSC. Thank you so much for watching.